సరిగ్గా పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి జరిగిన 22 ఏళ్ల తర్వాత మరోసారి అదే రోజున పార్లమెంటు భద్రతా వైఫల్యాన్ని వెక్కిరించేలా ఇద్దరు ఆగంతకులు పార్లమెంటులో ప్రవేశించి స్మోక్ క్యాన్లు ప్రయోగించడం యావత్ దేశాన్ని షాక్ గురి చేసింది. సో ఈ మొత్తం వ్యవహారం గడిచి ఇప్పటికి 24 గంటలు దాటిన సుమారుగా. సో ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకు ఏం జరిగింది, ఒక టాప్ 10 పాయింట్స్లో మొత్తం ఘటన అంతా కూడా, అంటే స్టిల్ టుడే ఇప్పటి వరకు ఈ క్షణం వరకు ఏం జరిగిందో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారిగా జరిగిన ఈ ఊహించిన ఘటనతో పార్లమెంటులో భద్రతపై ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. నిజానికి 2001లో జరిగిన దాడి తర్వాత పార్లమెంటు భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనంలో తిరుగులేని సెక్యూరిటీ వ్యవస్థ ఉంది. అయినా సరే ఇలా జరిగిందంటే ఎక్కడ జరిగింది లోపం? ఇదే ఇప్పుడు యావత్ దేశాన్ని వేధిస్తున్న ప్రశ్న. దాడి జరిగిన 24 గంటల్లో చాలా కీలక విషయాలు బయటపడ్డాయి. ఈ కుట్రలో సాగర్ శర్మ, మనోరంజన్, నీలం, అమోల్ షిండే, విక్కీ శర్మ, అతని భార్యలను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు లలిత్ ఝా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వారిపై ఐపీసీ సెక్షన్ 120B అంటే నేరపూరిత కుట్ర, అలాగే సెక్షన్ 153 అంటే అల్లర్లు సృష్టించే ఉద్దేశంతో రెచ్చగొట్టడం, సెక్షన్ 186 ప్రజా విధుల నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకోవటం, సెక్షన్ 353 దాడి నేరపూరిత కుట్ర. ఈ సెక్షన్లతో పాటు ఉప 16, 17 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. తదుపరి విచారణ కోసం కేసును స్పెషల్ సెల్కు బదిలీ చేశారు. ఈ దాడికి కుట్ర పక్క ప్లాన్ ప్రకారమే జరిగింది. నిందితులకు భగవంత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ పేరుతో ఓ గ్రూప్ ఉంది. నిజానికి వీళ్ళంతా సోషల్ మీడియా ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఏడాదిన్నర క్రితం వీళ్ళంతా ఒకసారి కలిశారు కూడా. ఆ తర్వాత 9 నెలల క్రితం మరోసారి ఈ బ్యాచ్ సమావేశమైనట్టు తెలుస్తోంది. జూలైలోనే సాగర్ శర్మ లక్నో నుంచి ఢిల్లీ వచ్చారు. పార్లమెంటు భద్రతపై గతంలోనే సాగర్ శర్మ రెక్కి నిర్వహించినట్లు కూడా స్పష్టమైంది. పార్లమెంట్లో పగుబాంబు దాడి కోసం ఆదివారం నిందితులంతా కలిసి ఢిల్లీ చేరుకున్నారు. గురుగ్రామ్లోని విక్కీ శర్మ నివాసంలో బస చేసి పథక రచన చేశారు. స్మోక్ క్యాన్లను అమోల్ మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి మొదలైంది అసలు ఎపిసోడ్. ఇండియా గేట్ దగ్గర మీటింగ్ పెట్టుకున్నారు. మొత్తం 6 ఎంపీ పాసులు సంపాదించి వాటి ద్వారా పార్లమెంట్లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. మనోరంజన్ కర్ణాటకకు చెందిన వ్యక్తి కావడంతో పాసుల కోసం మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ పిఎన్ సంప్రదించారు. కానీ 6లో 2 అంటే మనోరంజన్, సాగర్ శర్మలకు మాత్రమే పాసులు లభించాయి. ఆ పాసులతో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకొని మరీ గ్యాలరీలోకి అడుగుపెట్టారు మనోరంజన్, సాగర్ శర్మ. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో యావత్ దేశం చూసింది. లోక్సభ గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలోకి దూకిన మనోరంజన్, సాగర్ శర్మలు స్మోక్ క్యాన్స్ను ప్రయోగించారు. నిజానికి వాటిని వాళ్ళిద్దరూ సూష్లో పెట్టుకొని లోపలికి తెచ్చినట్టు తేలింది. అదే సమయంలో పార్లమెంటు బయట స్మోక్ క్యాన్లు కూడా ప్రయోగించారు నీలం, అమోల్. మరోవైపు బయట జరుగుతున్న ఈ తతంగానంతా విక్కీ శర్మ, లలిత్ ఝాలు చిత్రీకరించారు. పోలీసులు రాగానే అక్కడి నుంచి వాళ్ళు పరారయ్యారు. పార్లమెంటు గ్యాలరీ నుంచి సభలోకి దూకిన సాగర్ శర్మ ప్రయత్నం చేశామా లేదా అన్నదే ముఖ్యం, గెలుపోటములు కాదంటూ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. మరోవైపు అతను 2 రోజుల క్రితమే లక్నో నుంచి ఢిల్లీ వెళ్ళాడని సాగర్ కుటుంబ సభ్యులు చెప్పారు. పార్లమెంట్లో జరిగిన ఘటన గురించి, అందులో సాగర్ శర్మ ఇన్వాల్వ్మెంట్ గురించి తమకు ఏమాత్రం తెలియదని మీడియాతో చెప్పుకొచ్చారు. ఇక మరో నిందితురాలు నీలం విషయానికి వస్తే ఆమె ఎంఫిల్ పూర్తి చేశారు. అలాగే ఎన్ఈటీ నెట్ పరీక్ష కూడా రాసి ఉత్తీర్ణురాలయ్యారు. కానీ ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర నిరాశ నిస్పృహలతో బాధపడుతోందని ఆమె కుటుంబ సభ్యులు మీడియాకు చెప్పారు. కనీసం 2 పూటల భోజనం కూడా సంపాదించలేని చదువు తనకెందుకని, దీనికన్నా చావడం నయమని పదే పదే నీలం అనేదంటూ ఆమె తల్లి మీడియాతో అన్నారు. నిన్నటి ఘటన గురించి తనకు ఏమాత్రం తెలియదని, ఆమెకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే నిరుద్యోగం గురించి పదే పదే మాట్లాడేదని, అలాగే నిరుద్యోగ సమస్యపై జరిగే ఆందోళనల్లో పాల్గొనేదని తెలుస్తోంది. గతంలో ఢిల్లీలో జరిగిన రైతుల నిరసనలో కూడా నీలం పాల్గొన్నారు. ఇక మరో నిందితుడు మనోరంజన్ విషయానికి వస్తే తన కుమారుడు ఏమాత్రం తప్పు చేసినా ఆయన ఉరి తీయాలని తేల్చి చెప్పారు ఆయన తండ్రి. దేశానికి పార్లమెంటు దేవాలయం లాంటిదని, అలాంటి చోట ఘాతుకానికి పాల్పడ్డ తన బిడ్డ తప్పు చేశాడని, తప్పు చేసిన వారు ఎవరైనా వారికి శిక్ష పడాల్సిందేనని ఆయన మీడియాతో చెప్పారు. ఇక లక్నోకి చెందిన సాగర్ శర్మ ఆటో రిక్షా నడుపుతుంటారు. నిరసన ప్రదర్శనల్లో పాల్గొనేందుకు 2 రోజుల క్రితమే ఢిల్లీ వెళ్ళాడని ఆయన కుటుంబ సభ్యులు మీడియాతో అన్నారు. ఇక ఈ మొత్తం ఘటనలో వారు పార్లమెంటులోకి అడుగుపెట్టడానికి కారణం మైసూర్ ఎంపీ పేరిట వారికి జారీ చేసిన పాసులు. ఏ ఎంపీ అయినా తనకు బాగా వ్యక్తిగతంగా తెలిసిన వ్యక్తులకు మాత్రమే విజిటర్ పాసులు కోరాలనే నిబంధన ఉంది. సాధారణంగా ఇలాంటి విషయాల్లో ఎంపీలు జాగ్రత్తగానే వ్యవహరిస్తుంటారని సెక్యూరిటీ భావిస్తుంది.
అయితే ఒక్క విషయం, ఏ ఎంపీ ద్వారానైనా పాసులు పొందిన వారు సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనకు పాల్పడినా అలాంటి వారికి పాసులు ఇప్పించిన ఎంపీయే ఆ ఘటనలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇక బుధవారం జరిగిన ఘటన తర్వాత పార్లమెంటు భద్రత విషయంలో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు సెక్యూరిటీ. అలాగే సెక్యూరిటీ ప్రోటోకాల్స్ను రివైజ్ చేశారు. విజిటర్స్ గ్యాలరీకి గ్లాస్ బిగించారు అడ్డంగా. అలాగే తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకు గ్యాలరీలో మొదటి వరుసను పూర్తిగా ఖాళీగా ఉంచాలని నిర్ణయించారు. ఎయిర్పోర్ట్లో కనిపించే బాడీ స్కానర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సర్టిఫైడ్ జర్నలిస్టులు, పార్లమెంట్ సిబ్బందిని వేరే గేట్ ద్వారా పూర్తి స్థాయి తనిఖీల అనంతరం మాత్రమే ఇకపై లోపలికి అనుమతిస్తారు. అలాగే ఎంపీల వ్యక్తిగత సిబ్బంది, స్టాఫ్ కదలికలపై కూడా పూర్తిగా ఆంక్షలు విధిస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంటు లోపల అదనంగా మరో 150 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు.